ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోనే విచారణకు రావాలని సిట్ స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ హైదరాబాద్ లోనే జరుగుతోందని, కేసు హైదరాబాద్ పరిధిలోదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించడం కుదరదని తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 1న ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన్ను విచారిస్తామని తెలిపింది. బంజారాహిల్స్ నందినగర్ ఇంట్లో గానీ, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కానీ అందుబాటులో ఉండాలని బీఆర్ఎస్ అధినేతను కోరింది. రెండింటిలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తమకు సమాచారం ఇవ్వాలంటూ కేసీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. నిన్న రాత్రి 9 గంటలకు సిట్ బృందం నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి అక్కడి సిబ్బందికి నోటీసులు అందించే ప్రయత్నం చేశారు. అయితే సిబ్బంది ఎవరూ అందుబాటులోకి రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి గోడకు నోటీసులు అందించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 2024లో క్రైమ్ నెంబర్ 243 కింద నమోదైన కేసు విచారణలో భాగంగా మీకు అందజేసిన నోటీసుకు మీరు పంపించిన జవాబు పరిశీలించాం. ఎన్నికల అఫిడవిట్లోనూ, అసెంబ్లీ కార్యాలయం రికార్డుల్లోనూ గజ్వేల్ ఎమ్మెల్యేగా మీరు పేర్కొన్న నందినగర్ ఇంటి చిరునామాకే నోటీసు పంపించాం. మీరు ఎర్రవెల్లికి రమ్మని కోరినప్పటికీ అది సాధ్యం కాదు. కేసు విచారణ పరిధి దృష్ట్యా మీరు అధికారికంగా రికార్డులో పేర్కొన్న నందినగర్ నివాసంలోనే విచారిస్తామని నోటీసులో పేర్కొన్నారు. చట్టపరంగా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఈ నోటీసు జారీ చేస్తున్నామని తెలిపారు. కేసు విచారణలో అనేక ముఖ్యమైన ఎలక్ట్రానిక్ ఆధారాలు, రికార్డులు ఉన్నాయని, ఇందులోని అత్యంత ముఖ్యమైన సమాచారం ఉందని, వీటిని తీసుకుని ఎర్రవెల్లికి రావడం సాధ్యం కాదని చెప్పారు. నందినగర్ నివాసంలోనే విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ కు నేతృత్వం వహిస్తున్న ఏసీపీ వెంకటగిరి సూచించారు. సిట్ జారీ చేసిన నోటీసుపై కేసీఆర్ స్పందిస్తూ తాను ప్రస్తుతం నందినగర్ నివాసంలో ఉండటం లేదని, ఎర్రవెల్లిలో ఉంటున్నానని తెలిపారు. క్రిమినల్ ప్రొసీజర్స్ కోడ్ సెక్షన్ 160 కింద సాక్షిగా విచారణకు రమ్మని సిట్ పంపిన నోటీసులో హైదరాబాద్ లో తాను కోరుకున్న చోట విచారణకు రమ్మని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ గురువారం సిట్ చీఫ్ కు లేఖ రాశారు. ప్రస్తుతం తాను నివసిస్తున్న ఎర్రవల్లిలోనే విచారించాలని అందులో కోరారు. ఈ లేఖపై సిట్ అధికారులు శుక్రవారం న్యాయ సలహా తీసుకున్నారు. మరో నోటీస్ జారీ చేయాలని నిర్ణయించారు. కేసీఆర్ కోరుకుంటున్నట్లు ఎర్రవల్లిలో విచారణ చేయాల్సిన అవసరం లేదని, కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనందున దర్యాప్తు అధికారి హైదరాబాద్ పరిధిలోనే విచారణ సాగించాలని న్యాయ నిపుణులు సూచించారు. ఈ మేరకు నందినగర్ నివాసం దగ్గర నోటీస్ అంటించారు. దాంతో ఎర్రవల్లిలోని విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు అయింది. సిట్ తాజా నోటీస్ కు బీఆర్ఎస్ లీగల్ టీమ్ తో చర్చించిన తర్వాత కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. సిఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్లు దాటిన వారిని విచారించాల్సిన పరిస్థితులు ఉంటే వారు కోరుకున్న ప్రవేశానికి దర్యాప్తు అధికారి రావాల్సి ఉంటుందని, ఇందుకు పరిధులు ఏమీ ఉండవని కేసీఆర్ న్యాయ బృందం సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై ఏం చేయాలనే విషయమై కేసీఆర్, కేటీఆర్, హరీష్లు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ముగ్గురు సుదీర్ఘంగా సమావేశమయ్యారు.